ఇటీవల విడుదలైన కేజీక్యూ సినిమా ఒక భిన్నమైన కథతో తెరకెక్కిన సినిమా. ఈ సినిమాలో హీరోగా దీక్షిత్ శెట్టి, శశి ఓదేలా, యుక్తా తారేజ్ ప్రధాన పాత్రలో నటించారు. మురళీధర్ గౌడ్, రేఖా నిరోష, సురేఖ వాణి, మణికా చిక్కల, మీసాల లక్ష్మణ్ తదితరులు కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఉంది. ఈ సినిమాకు దర్శకత్వం, కథా రచయిత, స్క్రీన్ ప్లే అందించినటువంటి కిరణ్ కుమార్ గారు మరణించారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఆయన అనారోగ్యంతో కన్నుమూశాడు. చాలా బాధాకరం. ఆయనకి తెరకెక్కించిన ఈ సినిమా ఆయన మరణానంతరం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేజేక్యూ సినిమాపై మొదటి నుంచే ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. ఇంత ప్రత్యేకత ఉన్న కేజేక్యూ సినిమా ఎలా ఉంది? కథలో కొత్తదనం ఉందా? నటీనటులు ఎలా చేశారు? సినిమా ప్రేక్షకులకు నచ్చిందా లేదా? ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే, తల్లిదండ్రులు లేని పార్దా అనే కుర్రాడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. చిన్నతనం నుంచే సమాజం నుంచి అవమానాలని ఎన్నో ఎదుర్కొంటూ పెరుగుతాడు పార్దా. ఆ అవమానాలే అతడిలో ఒక కసిని పెంచుతాయి. ఎలాగైనా జీవితంలో ఒక గొప్ప స్థాయికి చేరుకోవాలని, తనను అవమానించిన వాళ్ళందరికీ తన స్థాయి ఏంటో చూపించాలనే పట్టుదలతో ముందుకు వెళ్తాడు. అలా మొదలైన అతడి ప్రయాణం చివరకు ఒక పెద్ద డాన్గా ఎదిగే స్థాయికి తీసుకెళ్తుంది. ఈ ప్రయాణంలో పార్దాకు చీచా అనే వ్యక్తి అండగా నిలుస్తాడు. మరోవైపు పార్దా జీవితంలోకి జాకీ అనే కుర్రాడు వస్తాడు. జాకీ ఒక పోలీస్ ఆఫీసర్ని హత్య చేసి ఆ తర్వాత పార్దా అతడికి ఆశ్రయం ఇస్తాడు. కేవలం ఆశ్రయం ఇవ్వడమే కాకుండా సొంత తమ్ముడిలా చూసుకుంటాడు. అలా వీళ్ళిద్దరి మధ్య అన్నదమ్ముల్లాంటి బంధం ఏర్పడుతుంది. పార్దా మరోవైపు కమల్ దాస్ అనే ఒక పెద్ద మనిషి కూతుర్ని పెళ్లి చేసుకొని తన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకుంటాడు. ఇక్కడి వరకు కథ ఒక డాన్ ఎదుగుదల చుట్టూ తిరుగుతుంది. అసలు కథలో ట్విస్ట్ హీరోయిన్ భార్గవి ఎంట్రీతోనే మొదలవుతుంది. పార్దా ఒక వేడుకల్లో భార్గవిని చూసి ఆమెను తన వేడుకల్లో నాట్యం చేయమని అడుగుతాడు. కానీ ఆమె అతడి కోరికను తిరస్కరిస్తుంది. అది పార్దా అహంకారానికి దెబ్బ అవుతుంది. తన మాటను ఎవరైనా కాదంటే తట్టుకోలేని పార్దా భార్గవిని తన వశం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇదే సమయంలో పార్దా భార్యకు తన భర్త మరో మహిళపై ఆసక్తి పెంచుకున్నాడనే అనుమానం మొదలవుతుంది. అతడిని దారిలో పెట్టే బాధ్యతను జాకీకి అప్పగిస్తుంది. సరిగ్గా అదే సమయంలో భార్గవి, జాకీ కలిసి ఉన్న ఫోటో ఒకటి బయటకు వస్తుంది. ఇక్కడి నుంచి కథ పూర్తిగా మలుపు తిరుగుతుంది. ఇప్పటి వరకు ప్రాణ స్నేహితులా ఉన్న పార్దా, జాకీల మధ్య ఏం జరుగుతుంది? భార్గవి అసలు ఎవరు? ఆమె గతం ఏమిటి? జాకీతో ఆమెకు ఉన్న సంబంధం ఏమిటి? చివరికి ఈ ముగ్గురి జీవితాలు ఎలా మలుపు తీసుకున్నాయి? ఇవన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. కథనం ఎలా ఉంది? కేజీక్యూలో దర్శకుడు కేకే ఎంచుకున్న ప్రధాన పాయింట్ కొత్తది కాదు. చిన్నతనంలో అవమానాలు ఎదుర్కొనే వ్యక్తి పెద్ద రౌడీగా లేదా డాన్గా ఎదగడం మనం ఇంతకుముందుకు చాలా సినిమాలో చూసాం. కథ పరంగా చూస్తే కేజేక్యూలో మనకు పూర్తిగా కొత్త అనుభూతిని కనిపించదు. దర్శకుడు ఆ పాత పాయింట్ను ఎలా ప్రజెంట్ చేశాడనేదే ఇక్కడ ముఖ్యమైన విషయం. ఈ సినిమా ప్రారంభం కొంచెం నెమ్మదిగా సాగుతుంది. పార్దా, జాకీ పాత్రలు పరిచయం, వాళ్ళ క్రైమ్ ప్రపంచంలోకి ఎలా వెళ్లారు, మాఫియా పనులు ఎలా చేశారు, పార్దా పెళ్లి వంటి అంశాలను దర్శకుడు ఒక్కొక్కటిగా చూపించారు. దీంతో ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు కాస్త సాగదీసినట్టుగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ కు ముందు హీరోయిన్ భార్గవి ఎంట్రీ ఇవ్వడం, ఆ తర్వాత జాకీతో ఆమె సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు రావడం వంటి అంశాలు ఈ కథపై కొంచెం ఆసక్తిని పెంచుతాయి. సెకండ్ హాఫ్ లో కథ పూర్తిగా భార్గవి గతం చుట్టూ తిరుగుతుంది. ఈ భాగంలో ప్రేక్షకుణ్ణి కొన్ని విషయాలు ముందుకు అర్థమయ్యే అవకాశం ఉన్నప్పటికీ వాటిని తెరకెక్కించిన విధానం మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా చివరి భాగంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు లాంటి వ్యక్తులు ఒకే వ్యక్తి కోసం ఎదురెదురుగా నిలబడి పరిస్థితిని బాగా చూపించారు. పార్ద పాత్రలో అహంకారం అతడికి ఎలా కిందికి తీసుకెళ్తుందో ఈ విషయాన్ని దర్శకుడు చెప్పే విధానం బాగుంది. సినిమా మెసేజ్ ఏంటి అంటే, ఈ సినిమాలో ప్రధానంగా కనిపించే అంశం పొగరు, అహంకారం. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా తన చుట్టూ ఉన్న మనుషులను గౌరవించకపోతే చివరకు తాను సంపాదించుకున్నదంతా కోల్పోయే పరిస్థితి వస్తుందనే విషయాన్ని దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశారు. పార్దా ఒక సాధారణ స్థాయి నుంచి పెద్ద డాన్గా ఎదిగాడు. ఎదిగే కొద్దీ అతడిలో అహంకారం పెరుగుతుంది. అది అహంకారం చివరకు అతడి జీవితంలోకి ఎలాంటి పరిణామాలను దారితీస్తుందో ఈ సినిమా చూపిస్తుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే, పార్దా పాత్రలో దీక్షిత్ శెట్టి అద్భుతంగా నటించాడు. ప్రతినాయక ఛాయలున్న ఈ పాత్రలో ఆయన బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్, యాక్షన్ సన్నివేశాలు కనిపించిన తీరు చాలా బాగుంది.
పాత్రలోని కోపం, పొగరు, ప్రేమ, బాధ వంటి భావాలను తన నటనతో చక్కగా చూపించారు. శశి ఓదేలకు ఇది తొలి సినిమా అయినప్పటికీ కెమెరా ముందు చాలా సహజంగా కనిపించాడు. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదేల సోదరుడే. ఇప్పటికీ కొంత ఆసక్తి ఉన్నప్పటికీ తన నటనతో అంచనాలను నిలబెట్టుకునే ప్రయత్నం చేశాడు. జాకీ పాత్రలో అతడి పర్ఫార్మెన్స్, ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలలో చాలా బాగుంది. హీరోయిన్ భార్గవి పాత్రలో యుక్తా తరేజా తన గ్లామర్ తో పాటు తన నటనకు అవకాశం ఉన్న పాత్రను పొందింది. ఆమె పాత్ర కథలో కీలకమైన మలుపును కారణమవుతుంది. మురళీధర్ గౌడ్, రేఖ, నిరోష తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సురేఖావాణి, మణికా చిక్కాల, మీసాల లక్ష్మణ్ తదితరులు కూడా తమ పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సినిమా టెక్నికల్ గా ఎలా ఉంది? కేజేక్యూ సినిమాకు ప్రధాన బలాలలో సినిమాటోగ్రఫీ ఒకటి. నాగేష్ బనాల్ అందించిన విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. క్రైమ్ వరల్డ్, యాక్షన్ సన్నివేశాల, పాత్రలు, లుక్ ఇలా ప్రతి అంశాన్ని విజువల్స్ గా చాలా ప్రెజెంట్ చేశారు. పూర్ణచంద్ర తేజస్వి అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే అనిపిస్తాయి. కానీ కొన్ని సన్నివేశాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరింత బలంగా ఉంటే ఇంకా ఇంపాక్ట్ చాలా బాగా పెరిగేది. శ్రావణ్ కటికనేని ఎడిటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు కొంచెం బాగా సాగినట్టుగా అనిపిస్తాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సినిమా మొత్తం నిడివి కేవలం 1:50 మాత్రమే. అంటే సినిమా పెద్ద లెంగ్తీగా ఉండదు. అందుకే కథలోని కొన్ని సన్నివేశాలను మరింత కుదించడానికి కూడా పెద్దగా అవకాశం లేదనే చెప్పాలి. నిర్మాత చెరుకూరి సుధాకర్ నిర్మాణ విలువలు ఇక్కడ రాజీ పడలేదు. సినిమా స్కిల్స్, విజువల్స్ చూస్తే కథకు తగ్గట్టుగా మంచి బడ్జెట్ ఖర్చు చేసిన విషయం అర్థమవుతుంది. మొత్తంగా చూసుకుంటే కేజేక్యూ ఒక రొటీన్ క్రైమ్ కథను కొత్త ట్రీట్మెంట్ తో చెప్పే ప్రయత్నం చేసిన సినిమా. కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినా పాత్రల మధ్య సంబంధాలు, యాక్షన్స్, ఎమోషన్స్, హీరోయిన్ గతం చుట్టూ అల్లిన కథనం సినిమా ముందుకు తీసుకెళ్తాయి. ఫస్ట్ హాఫ్ లో కొంచెం స్లోగా అనిపించిన ఇంటర్వెల్ తర్వాత కథపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. దీక్షిత్ శెట్టి నటన, శశి ఓదేల సహజమైన పర్ఫార్మెన్స్, యుక్తా తారేజా పాత్ర సినిమాకు ప్లస్ పాయింట్స్. అదే సమయంలో కొత్తదనం లేకపోవడం, కొన్ని సన్నివేశాలు ముందే ఊహించగలడం మైనస్ పాయింట్స్. దివంగత దర్శకుడు కిరణ్ కుమార్ గారు తన చివరి ప్రయత్నంగా ఈ సినిమాను సాంకేతికంగా బాగా తెరకెక్కించారు. ఆయన ఇక మన మధ్య లేకపోయినా ఆయన తీసిన సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం ఒక ప్రత్యేకమైన విషయం. ఓవరాల్ గా కేజేక్యూ సినిమా ముగ్గురి అస్తిత్వ పోరాటం ఒక క్రైమ్ యాక్షన్ డ్రామా. ఈ సినిమాపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.